రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ 1 అవర్ బ్యాక్ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. రాబోయే కొద్ది గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెనుగాళ్ళు, విపరీతమైన ఉరుములతో పాటుగా పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు, రైతు కూలీలు ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు వచ్చిన సమయంలో చెట్ల కిందకి మాత్రం పరుగులు తీయవద్దు దయచేసి. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా పిడుగుల బారిన పడి దాదాపుగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు ఒక ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో మరో 10 మంది ఉంటారు. ఈ విధంగా పిడుగుల బారిన పడి ఏటా దేశవ్యాప్తంగా 40,000 మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. తాజాగా ఇక అమరావతి వాతావరణ సంస్థతో పాటు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కూడా వాతావరణానికి సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మరి కాసేపట్లో ఉరుములతో కూడిన వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. రైతు సోదరులు, ముఖ్యంగా పంటలు హార్వెస్ట్ చేసిన రైతులు, మొక్కజొన్న కానీ, వరి కానీ, మిగతా పంటలు ఏవైనా కానీ వర్షానికి తడవకుండా కాపాడుకోవాలి. అసలే ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక వర్షాలకు కూడా తడిసిపోతే ఆ పంటను కొనుగోలు చేసే దిక్కే ఉండదు. ఇక కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడ 1-2 ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా రాబోయే 2 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉష్ణోగ్రతలు కూడా మండుతూ ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 42.8 డిగ్రీల టెంపరేచర్స్ దాటిపోయాయి. మరో 3 డిగ్రీల టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఎల్నినో ప్రభావం ఇప్పటి నుంచి కనిపిస్తూ ఉంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. సగటు ఉష్ణోగ్రతల కన్నా కూడా 3 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. పగలంతా విపరీతమైన ఎండలు, సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఏదో ఒక మండలంలో, 2 మండలాల్లో, 3 మండలాల్లో పరిమితమైన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అక్కడక్కడ అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు, ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు హార్వెస్ట్ చేస్తున్న రైతులు హార్వెస్ట్ చేసిన పంటను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తడవకుండా కాపాడుకోండి. మీ ప్రాంతంలో వర్షం కనుక నమోదైతే ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, పంటలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అనే వివరాలను రైతు సోదరులు తప్పనిసరిగా కామెంట్ చేయండి.